ఆదిలాబాద్ టౌన్ మార్వాడి ధర్మశాల వెంకటేశ్వర మందిరంలో బ్రహ్మోత్సవ సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. పరాశరాది మునిభిః తత్సం నిరానాంచితం సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా ఓం సమస్త జగదాధార యజ్ఞవరాహ దేశ పృథివీనాం సమస్త మంగళ అలంకృతస్య సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య శంఖ చక్ర గదా శాంఘాయుధాయుధరస్య శ్రీవత్స కౌస్తుభ లక్ష్మీ మనోహర వక్షస్థలస్య తిథివార నక్షత్ర ముహూర్త లగ్న హోరాత్రేకాన నవాంశ ద్వాదశాంశ త్రిశాంశ త్రిశర్షకాణాం నిరంతరం అనుకూల స్వస్తి సర్వే సగ్రహాః శుభ ఏకాదశ స్థాన బలదా వరదా సుప్రసన్నాః సుముహూర్తా భవంతు. ఓం బ్రహ్మణే బ్రహ్మాండమానేకతమే ప్రకృతిమాహంగా
सरस्वती जागरणै सप्तभिरा ब्रह्मांड मंडले आधार शक्ति श्री वरागा पूर्णानंद ऐरावत अष्टदिग्गज प्रतिष्ठितस्य अतल विदल सुदल तला तल रसा तल महाकल मातालादि सप्तलोकास्यां वर्गले प्रतिलोमेन भूलोक भुवनलोक सुवर्लोक महा सप्तकन्या सौभाग्य महानालाय माता परिराज राजस्य सहस्रवना मंगल मंडिते ऐरावत कुंडलीक वामन कुमरांजन पुष्पदंत मानव भगवा सुप्रदे गाख्य अष्टदिग्गज शुद्धा दंडोत्तंबिते लोकानो सख्या शिक्षा पिहो दुष्टम सिद्ध पारिजाता सत्य भयंकरे पतंगे शुक्रमांतो किष्किंदाय शुंगार शुंगाक्या फलोकारि छादिशे अंगबंगलिंग काश्मीर नाम भोजपुरी सौरा सौवीर सौराष्ट्र महाराष्ट्र मलयालम नेपाल केरल गोरवांचाल गौरमलयालम सिंहनगर द्राविड़ कर्नाटक आंध्र महाराष्ट्र पांड्य आंध्र पूर्णा दशाक भोजपुर प्रोग्राम प्रदेश बागिरीगा बर्धनेकय मोदरा उत्तर गिराता भूलसेना हेमना किंकना मंगना मत्स्य भद्रा आज देवोत्तरयोना दरांग सागर छेद सिंधु प्रभु तिरु देशवाहा गुरुवारे काले गंगा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी गौरा भीमवती तुंगभद्रा देवता मला पार्वती कावेरी गोदावरी ताम्रपर्णी विजयता कुंडिके गंडकी विद्या विस्ता प्रभा काशवी सरयो सर्वमा कांक्षावती प्रलय करदोया पुनरि मणि चाधने कपुनरि पवित्र अयोध्या मरा माया काशी कांक्षे अवंतिका पुरी द्वारवती प्रभुदो पुण्यवंताय भावते इंद्रस्मिता नभेरो कांग्र जगति नागसौम्या भारताच्या अयोध्या मथुरा काशी कुरुक्षेत्र गया प्रयाग कांची श्रीरंगा श्रीवेंकटाचल पुण्यक्षेत्रैः गंगा गौतमी सरयू नर्मदा पुण्यवती गोदावरी नवकुमतिरेखाया पूर्वदिग्भागे अस्याः भारतवर्षे पर्वतगङ्गे मेरो दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे गङ्गा गोदावर्योः मध्यदेशे भगवद्भागवत आचार्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन सर्वादिसृष्टि संवत्सराणां मध्ये श्री त्रोधिनामसंवत्सरे उत्तरायणे वसन्त ऋतौ वैशाखमासे शुक्लपक्षे दशमे तिथौ वासरे मन्दवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्म एवं गुण विशेष विशिष्टायां शुभतिथौ అందరూ చేతులు జోడించి చెప్పండి మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవత మమ జన్మ ప్రకృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్య అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానం అహం పూర్వాన్ దశాపరేషాం మద్వంశానాం శాశ్వత విష్ణులోక బాలక ప్రాప్తి అర్థం సాలంకృత సహిరణ్య ఉదక కన్యా మహాదానం కరిష్యే కన్యాం కనక సంపన్న కనక ఆభరణై శతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణుం లోకం చికీర్షయా. స్వామి, నేను ఎన్నో జన్మలు ఎత్తి 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 ఈ మనుష్య జన్మలోకి వచ్చినవయ్యా.
ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు. కాబట్టి నీ ఆలయంలో కూర్చోగలిగినాం, నీ వివాహాన్ని చూడగలుగుతున్నాం, నీకు కన్యాదానం చేయగలుగుతున్నాం. కాబట్టి మా కోరిక ఒక్కటే, ఇదే చివరి జన్మ కావాలి. మళ్ళీ భూమి మీదకి వచ్చి పునరవిజననం పునరవిమరణం చెడదేశయనం అని అనేక జన్మలు ఎత్తకూడదయ్యా. ఈ జన్మనే మాకు చివరి జన్మగా చేయి అని స్వామిని వేడుకుంటూ మనకి కన్యాదానం చేసుకుంటున్నాం. మేము మళ్ళీ భూమి మీదకి వచ్చి 24 లక్షల జన్మలు ఎత్తి మనిషి జన్మలో కలిసినాం. మళ్ళీ వస్తే మళ్ళీ 24 లక్షలు ఎత్తాలి. ఎవరికి కావాలి జన్మలు? అందుకని వద్దయ్యా, నీ దగ్గరే ఉండిపోతాం, అందుకే కన్యాదానం చేస్తున్నామయ్యా అని మనం చేసుకుంటున్నాం. కాబట్టి స్వామివారి కన్యాదానం అందరూ చేసుకోవాలి. ఈ కన్యాదానం ఎవరైతే చేస్తారో తిలై సూర్యమండల పర్యంతం ఒక నువ్వుల గుట్ట సూర్యుని ఎత్తు పోస్తే ఎంత ఎత్తవుతుందో అంత పుణ్యం లభిస్తుంది. 10 తరాలు వెనక్కి 10 తరాలు ముందుకి. ఎన్ని సంవత్సరాలు అంటే సూర్యుని ఎత్తు పోసినటువంటి నువ్వుల గుట్టలో ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో గింజకి 1 సంవత్సరం అన్నాడు. అంత పుణ్యం లభిస్తుంది. ఒక ఆడపిల్లలు కంటే అంత పుణ్యం దొరుకుతుంది. మగ పిల్లల కంటే దొరకదా? దొరకదు. మరి మగ పిల్లలే ఉంటే ఇట్లాంటి స్వామివారి కళ్యాణంలో పాల్గొని కన్యాదానం చేయాలి. లేదు అంటే ఒక ఆడపిల్లకు పెళ్లి చేసియాలి. ఇందువల్ల అధిక కన్యాదాన ఫలితం వస్తుంది. కనుక ఆ కన్యాదాన పుణ్యము అందరికీ సిద్ధించాలని మా కోరిక. అందుకే ఆ కన్యాదాన తీర్థాన్ని అందరికీ చదువుతున్నారు. మీకు కన్యాదానం యథోక్తంగా అంటే మీకు తోచినట్టు కన్యాదానము అందరూ చేసుకోవాలి. మన అధికారులు రావడం జరుగుతుంది. కన్యాదానం అందరూ ఇవ్వండి, వారికి దేవస్థానానికి చెబుతాయి. గోవింద గోవింద. కన్యాదాన తీర్థాన్ని అందరికీ ప్రోక్షించడం జరుగుతుంది. అపవిత్ర పవిత్రోవా సర్వమస్తాంగతో యస్మరే పుండరీకాక్షంత్వాఖ్యాప్యంతవశ్రుతే చూసిన తర్వాతే ఈ యొక్క పిల్లలు ఇవ్వాలి. మూడు తరములు కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి ఈ మూడు తరములు చెప్తారు. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. యజుష్టాధ్యాయినే ఆంగ్లేయ భారతస్య सच्चिदानंदमूर्तये लीलामानुष विग्रहाय सप्तगिरिनिवासाय जयाति महाराज वर्मनो नत्ते. जयाति महाराज యొక్క ముని మనవడు శూరసేన మహా
పరమాధీశాయ యుగ యుగాంతరేశ్వరే లీలా విధానాయ కలవు ప్రత్యక్ష దైవ స్వరూపాయ భక్తానాం మనోత్సుక కల్పద్రుమాయ నిత్య కళ్యాణ వైభవాయ శ్రీకృష్ణ తత్వాత్మనే అప్రాకృత పంచోపనిషయ మూర్తయే ఉపనిషన్మూర్తయే శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే శ్రీ వెంకటేశ్వర నామ్నే సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూప వరాయ వసుదేవుడి యొక్క కొడుకు సప్తగిరి నివాసుడు. ఎక్కడ ఉంటారు ఆయన? తిరుమలలో. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మన పలాది ధర్మశాలలో కదా. అయితే తిరుమలలో ఉన్నటువంటి స్వామివారు ఆయన పేరేమి తెలుసా మీకు? ఆ గుడి పేరు తెలుసా? ఆనంద నిలయం అంట. ఎందుకంటే ఆ గుడిలోకి వెళ్ళగానే స్వామివారి దర్శనం కాగానే ఇల్లు ఇల్లాలు పిల్లలు అన్నీ మర్చిపోతాం. లైన్ లో వచ్చిన బాధలు మర్చిపోతాం. మనం అడగాల్సిన కోరికలు కూడా మర్చిపోతాం. విపరీతమైన ఆనందం కలుగుతుంది. అందుకని ఆ గుడికి ఆనంద నిలయం అని పేరు. అక్కడ ఉన్నటువంటి స్వామి వసుదేవుడి కుమారుడని చెప్పారు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేత శివం భవతో సౌభాగ్య విశ్వం భవనాకార సంచాశ్రయ ప్రబలాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభర శర్మ నమస్తే. విశ్వంభర శర్మ యొక్క మునిమనమల రత్నాకర శర్మణ పౌత్రే. రత్నాకర శర్మ యొక్క మనమరాలు క్షీరసాగర శర్మణ పుత్రే. సముద్రం యొక్క కూతురు సౌభాగ్య గోత్రోద్భవి సకల సంబర సౌభాగ్యదాయినే శ్రీ లక్ష్మీరామ్నే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కన్యా అమ్మవారి గురించి చెప్పారు. అలాగే పద్మావతి గురించి చెప్తూ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే విశ్వం భవతో ఆప్తేష అక్షరామస్యేకాస్తు త్రయాశే ప్రవరాంవిదాః గోత్రోద్భవాయ సువీర మహారాజ వర్మణే. సువీర మహారాజ యొక్క మునిమనమరాలు సువర్ణ మహారాజ వర్మణ పౌత్రే. సువర్ణ మహారాజ యొక్క మనమరాలు ఆకాశ మహారాజ వర్మణ పుత్రే. ఆకాశరాజు వారి యొక్క పుత్రిగా ఆప్తేష గోత్రోద్భవాం శ్రీ పద్మావతి నామ్నే ఇమాం కన్యా గోవింద. తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే రత్నాని సందేవ శరదాస్య. नमस्ते समुद्रतये महालक्ष्मी प्राप्तयाम्यहम् अभिवृद्धिरस्तु वरदानायाम् अभिवृद्धिरस्तु यज्ञो शांतिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु. प्रजापति श्रीयामि संस्कारवदास्वरंगामस्कृत्यमानमस्यात्मे भावये आमोद प्रमोद आनंदः.
కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులందరికీ దేవస్థానం తరఫున స్వాగతం. అందరికీ శుభాశిస్సులు. మీరు ఇంకా కాసేపు ఓపికతో కూర్చుంటే ఈ కార్యక్రమం ముగించవచ్చును. కావున దయచేసి ఎవరు స్టేజ్ వద్దకు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామివారి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమం తర్వాత ఇరువురు పామల్ని పక్క పక్క నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజున దశమి శనివారం రోజున చక్కగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఈవో గారితో పాటు ఆలయ సిబ్బంది అలాగే మార్వాడి భక్తులు ట్రస్టీస్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్త బృందం కూడా వచ్చేసి కార్యక్రమాన్ని చక్కగా ఆనందమయం చేయడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లవేళ అందరికీ ఉంది. శ్రీనివాసుని యొక్క అనుగ్రహం ఉంటే దేవతలంతా మన చుట్టే ఉంటారట. శ్రీనివాసుడు వద్దంటే ఏ భగవంతుడు మనకు తోడు రాడట. అందుకని వైకుంఠుడని ఆయన పేరు. ఆ శ్రీనివాసుడు యొక్క అనుగ్రహం చేత మీరందరూ కూడా సుఖశాంతులతో చక్కగా వర్ధిల్లాలని కోరుకుంటూ మారై మార్చినటువంటి చక్కటి కార్యక్రమం జరుగుతుంది. దండలు మార్చుకుంటారు వధువులు కూడా. ఈ వేడుకలో అందరం కలిసి చూద్దాం, ఆనందిద్దాం. గోవిందా గోవిందా. చూడ
శోభానే 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 కలశాని కూతురట గంభీరాలనే వరుడు కాంతల మనోహరాలయట దయమరియే వరుడు కలశాని కూతురట గంభీరాలనే వరుడు కల మనోహరాలయట దయమరియే వరుడు జలజని వాసినియన చల్లదనమే వరుడు జలజని వాసినియన చల్లదనమే వరుడు కొలది వీరా రంగ రంగ రంగయని శ్రీరంగని కన్నదమ్మ రంగని కన్నజత రంగని కోరపు మంగళ నగరమ్మ మార్గల్య దీక్ష వైభవమో మానస పూజా శుభఫలమో మార్గల్య దీక్ష వైభవమో మానస పూజా శుభఫలమో आयुक्तेर्तिं प्रजान्दपुः भागवयैधैनं प्रणयते ब्राह्मण आर्षेय उद्धरेत् नवो नवो भवति जायमान्नोऽहम् ते पुरुषसावेत्यग्रे भागं देवेभ्यो विदधाध्यायन्त चन्द्रमास्तिरति दीर्घमायुः अग्निर्वसुतिर्भव आदित्य अनुग्रह सिद्धिरस्तु येడుకొండలవాడ వెంకటరమణ గోవింద ధర్మశాల
కుబేరాయ నమః ధనాధిపతయ నమః ఇదం నలి కంటనగరాన్ని దాసినోడా తండ్రి చూపుత దృష్టిని హంటుడా అది ఎంకాలనేవాడ అందకింద బ్రహ్మండాలు నిండినుడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారనాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మారాజేశ్వర కొండాలు ఏలుతోడా అడ్డబొట్టు శంకరుడా జోలి పట్టుకొని తిరిగేటోడా అడ్డగాలను రాసగంగముడా కంఠానగరాన్ని దాపిలోడా కంటి చూపుతో దృష్టిని నేర్పెట్టడా ఆది అంతాలు లేనివాడ అంద కింద బ్రహ్మాండాలు నిండినడా ఆది అంతాలు లేనివాడ అంద కింద బ్రహ్మాండాలు నిండినడా నారాయణ పరమో జ్యోతిరామారాయణ పరమ నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరమ నారాయణ పరమోఖ్యాత జ్ఞానారాయణ పరమ యశస్సు జగద్ధర్వం నారాయణాయ
ఓం నమో వెంకటేశాయ. మన ఆదిలాబాద్ జిల్లాలోని మార్వాడి పంచాయత్ భవన్ శ్రీ వెంకటేశ్వర ఆలయం చాలా వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 56వ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల బ్రహ్మోత్సవము. మరి అందులో భాగంగా 15 నుంచి 19 వరకు రేపు అనగా ఆదివారం నాడు పూర్ణాహుతి మరి మహాన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి మార్వాడి పంచాయత్ భవన్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ ఆధ్వర్యంలో, మరి ఈవో ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు 18 తారీఖు నాడు అతి వైభవంగా వేద పండితులతోని కళ్యాణము, ఆ శ్రీ వెంకటేశ్వర కళ్యాణము చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 56వ తిరుకల్యాణ బ్రహ్మోత్సవ కళ్యాణ ఉత్సవాలు ఆదిలాబాద్ పట్టణంలో మార్వాడి ధర్మశాల యందు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలు 15/5/2024 సప్తమి నుండి స్టార్ట్ అయినాయి. 19/5/24 వరకు ఏకాదశి వరకు జరుగుతాయి. ఈ రోజు ఎంతో ఘనంగా స్వామివారి కళ్యాణం జరిగింది. రేపు అన్నదాన మహా కార్యక్రమం తోటి ఈ సమాప్తి అనేది జరుగుతుంది. స్వస్తి శోభకృతనామ క్రోధినామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ సప్తమి బుధవారం తేదీ 15 నుండి 19 వరకు ఘనంగా జరిగిన ఉత్సవాల్లో అందరూ ఆలయ కమిటీ వాళ్ళు మరి భక్తులు చాలా ఘనంగా ఇందులో పాల్గొనడం జరిగింది. దీనికి అందరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు తిరు కళ్యాణం సందర్భంగా మేము కూర్చున్నాం. మాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి అవకాశం రావడం ఆ భగవంతుడి కృప అనుకుంటున్నాము. ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనలతో అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామివారి యొక్క వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదిలాబాద్ పట్టణం మార్వాడి పంచాయత్ భవన్లో వేంచేసి ఉన్న బాలాజీ మందిర్లో అత్యంత వైభవీతంగా జరుగుతున్నాయి. ఈరోజు శనివారము వైశాఖ శుద్ధ దశమి. ఈరోజు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవము ఈ మార్వాడి పంచాయత్ భవన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీ రమేష్ గారు, అదేవిధంగా రాజస్థానీ ప్రగతి సమాజ్ వారితో స్థాపించబడిన ఈ ధర్మశాల చైర్మన్ గారు బజరంగలాల్ అగర్వాల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు స్వామివారి యొక్క తిరుకల్యాణము అత్యంత వైభవపేతంగా జరిపించుకున్నారు. అదేవిధంగా రేపు ఈరోజు సాయంత్రము 5:30 గంటలకు స్వామివారి యొక్క శోభయాత్ర పురవీధిలో విందుగా వెళ్ళి స్వామివారి దర్శనాన్ని కూడా అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు ఉదయము పూర్ణాహుతి మహాప్రసాదము మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. అదేవిధంగా రేపు రాత్రి స్వామివారికి సప్తవర్ణాలు ఏకాంత సేవ 9:30 గంటలకు అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు 18వ తేదీ శనివారం సాయంత్రము 5:30 గంటలకు స్వామివారి యొక్క శోభాయాత్ర ఉంటుంది. కాబట్టి అత్యంత అధిక సంఖ్యలో మహిళలు భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.